ఘనత మహిమ స్తోత్రం పొందనర్హుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ధ్యానం మత్తయి సువార్త 12వ అధ్యాయం 43 నుంచి 45 వచనాల వరకు చదివితే, అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరులేని చోట్ల తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదననుకుని వచ్చి ఆ ఇంట ఎవరినూ లేక అది ఊడ్చి అమర్చినట్టు చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండెను. అందుచేత ఆ మనిషిని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరం వారికి సంభవించుననెను. వీటికి ముందున్న వచనాలను ధ్యానం చేస్తూ మనం తెలుసుకున్నాం కదా, ఈ తరం గురించి ప్రభు ఏమన్నారు అంటే 38 నుంచి 42 వచనాల వరకు వారు ఒక సూచక్రియ అడుగుతున్నారు. అందుకు ప్రభు యోనా గురించి తప్ప మరి ఏది మీకు ఇవ్వబడదు అని చెప్తూ, తాను యోనా కంటే గొప్పవాడినని, యోనా చేప కడుపులో ఉన్నప్పటికీ అతను దేవుడు చనిపోనివ్వకుండా 3 రోజుల పాటు అతడు ఆ చేప కడుపులో ఉండి ఆ తర్వాత ఆ చేప అతని నేల మీద కక్కి వేసినట్లు అక్కడ రాయబడి ఉంటుంది యోనా పుస్తకంలో. అయితే యేసుప్రభు వారు ఆయన చనిపోయి పాతి పెట్టబడి 3 రోజులు భూగర్భంలో ఉండి తిరిగి లేస్తాడని తన పునరుద్ధానాన్ని గురించి చెప్తూ, ఇంకా అది తప్ప ఏ సూచక్రియ కూడా మీకు ఇవ్వబడదు అని ప్రభు అక్కడ మాట్లాడుతున్నారు. ఏ సూచక్రియ చూడకుండానే కేవలం యోనా మెసేజ్ విని మారుమనసు పొందిన నినేవే వారు మీ మీద నేరస్థాపన చేస్తారు విమర్శ దినమున అంటున్నారు. అక్కడ సూచక్రియ అడిగిన వారిని గురించి ఆయన అంటున్నారు, ఈ తరాన్ని వ్యభిచారులైన చెడ్డతరం వాళ్ళారా అని. ఎందుకంటే దేవుని క్రమంలో ఎప్పుడు కూడా చూసి నమ్మటం కాదు, చూడక నమ్మిన వారే ధన్యులు. ఇంకా దేవుని మాట సెలవిస్తుంది, నువ్వు నమ్మితే ఆయన మహిమను చూస్తావు అని. కాబట్టి నమ్మిన వారే ఆయన మహిమను చూడగలరు. అదే దేవుని క్రమం. ముందు చూసి తర్వాత నమ్ముదాం అనుకున్న వారెవ్వరూ ఆయన క్రమంలో ఉన్నవారు కారు. అంతేకాదు, చూసిన తర్వాత వారు నమ్ముతారో లేదో ప్రభుకి ముందే తెలుసు. అలాంటి వారి గురించి ప్రభుకి బాగా తెలుసు. వారు చూసినా మనసు మార్చుకోరని. అందుకే ఆ శాస్త్రులు పరిసయ్యులకు ప్రభు ఆ సమాధానం ఇచ్చారు. అందుకే వారిని అలా సంబోధించారు. అయితే ఈరోజు మన ధ్యానంలో ఈ తరాన్ని ప్రభు ఇంకొక మాట అంటున్నారు, దుష్టతరం అని. కారణం ఏంటో ఈ 3 వచనాలు అంటే 43 నుంచి 45 వచనాల నుండి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అపవిత్రాత్మ యొక్క విశ్రాంతి స్థలం నీరు లేని చోటు. బైబిల్లో నీటిని వాక్యానికి, పరిశుద్ధాత్మకి పోల్చారు. ఆనాడు పరిసయ్యులతో అయితే అప్పటికింకా పరిశుద్ధాత్మ వారికి ఇవ్వబడలేదు గనుక వారికి నీరు అంటే వాక్యంతో పోల్చబడింది. ప్రభువారు వారితో వాక్యాన్ని గురించే మాట్లాడుతున్నారు. ఎందుకంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 37వ వచనంలో వీరితోనే ప్రభు అంటున్నారు, మీలో నా వాక్యమునకు చోటు లేదు అని. వారు లోకాచారాల నుండి బయటపడ్డారు, కానీ వారి హృదయంలో వాక్యానికి చోటు లేదు. అందుకే ప్రభు అంటున్నారు, మిమ్మల్ని వదిలి వెళ్ళినవి తమకంటే చెడ్డవైనవి మరి 7 దయ్యములను వెంట పెట్టుకుని వచ్చును. అప్పుడు మీ మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరి చెడ్డదగును. ఈ దుష్టతరం వారికి అలాగే సంభవించును అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ యూదా మత పెద్దలు కొందరు కలిసి దేవుడిచ్చిన ఆజ్ఞలను ఒక్కొక్క దాన్ని విశ్లేషిస్తూ వాళ్ళకి తోచినట్లుగా ఒక్కొక్క ఆజ్ఞ మీద వాళ్ళ సొంత పుస్తకాలు రాసుకున్నారు. చాలా అధ్యాయాలు రాసి ఒక గ్రంథాన్ని తయారు చేసుకున్నారు. దాన్ని మిష్నా అంటారు. మళ్ళీ దాని గురించిన వ్యాఖ్యానాలు ఉన్నాయి, దాన్ని తాల్ముడ్ అంటారు. ఇట్లా యూదా పెద్దలు విశ్రాంతి రోజున గురించి అయితే ఒక 24 అధ్యాయాలు రాశారు. విశ్రాంతి రోజున ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అని. వాటిల్లో ఒక మచ్చుకు 2 విషయాలను నేను మీతో పంచుకుంటే మీకు అర్థమవుతుంది నిజంగా అవి ఎంత సిల్లీగా రాసుకున్నారో. అసలు వారు దేవుని వాక్యానికి ఎంత దూరాన్ని ఉన్నారో మనకు అప్పుడు అర్థమవుతుంది. వారు సబాతు రోజు ఏ వస్తువులు పట్టుకోకూడదు అన్న దాంట్లో సుత్తె కూడా పట్టుకోకూడదు అని రాశారు. అంటే హ్యామర్ కూడా పట్టుకోకూడదు, అది పట్టుకుంటే పనిచేసిన దాంతో సమానం అని చెప్పారు. ఇంకా ఇంట్లో ఉన్న ఖరీదైన డెలికేట్ వస్తువులు కూడా ముట్టుకోకూడదు, వాటిని పట్టుకున్నా పనిచేసిన దాంతోనే సమానం. ఇంకా మనం చూస్తే గింజలు, గోధుమ గింజలు కానీ బార్లీ గింజలు కానీ ఇలాంటివేవి కూడా ముట్టుకోకూడదు. అవి పట్టుకున్నప్పుడు మన చేతిలో నుండి కింద పడిపోతే విత్తిన దానితో సమానం. ఒక్క గింజ పడవచ్చు, అంతకన్నా ఇంకొకటి పడ్డా విత్తిన దానితో సమానం. ఇట్లా వారు ఆ మిష్నా అనే పుస్తకంలో 24 అధ్యాయాలు రాసుకున్నారు కేవలం సబాతు మీద. ఇంకా ఎన్నో విషయాలు రాశారు. ఎంత దూరం నడవచ్చు, ఏ బట్టలు వేసుకోవాలి, ఏం తినాలి, అలా అన్నీ రాసుకున్నారు. అయితే ఇదంతా అంటే మిష్నా అనే ఈ గ్రంథం యేసయ్య పరిచర్య జరుగుతున్నప్పుడే దాన్ని రాస్తూ ఉన్నారు అప్పుడున్న యూదా మత పెద్దలు. అందుకే ప్రభు విశ్రాంతి రోజున గురించి ఎన్నోసార్లు ఆయన చేసిన పనికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చారు.
దేవుని ఉద్దేశం విశ్రాంతి రోజు మనిషి కోసం నిర్ణయించబడింది, కానీ మనిషి విశ్రాంతి రోజు కోసం కాదు అని స్పష్టంగా ప్రభు చెప్తూనే ఉన్నారు. మార్కు సువార్త 2:27 ఇంకా 28 ఏమో అందువలన మనిషి కుమారుడు విశ్రాంతి రోజుకు ప్రభువై ఉన్నారు అని చెప్పారు. అంటే అంతిమంగా మనకు విశ్రాంతి దొరికేది క్రీస్తులోనే అనే విషయాన్ని గ్రహించకుండా వారు దేవుని మాటను లోకాచారాలుగా మార్చారు. దేవుని మనసేంటో తెలుసుకోకుండా వారి సొంత అభిప్రాయాలను జోడించి ప్రజలకు అది కష్టతరంగా మార్చారు. అలాంటి వారితో ప్రభు అంటున్నారు వారిని గురించి, మోయసఖ్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద పెట్టుదురు, కానీ తమ వ్రేలితోనైనా వాటిని కదిలింపనొల్లరు అని మత్తయి సువార్త 23:4 అంటున్నారు. బ్యాక్గ్రౌండ్లో ఇదంతా నడుస్తుంది. అందుకే ఆనాటి ప్రజలతో ప్రభు అంటున్నారు, లోకాచారాల నుండి మీరు బయటపడ్డారు, కానీ దేవుని వాక్యంతో మీ హృదయం నింపుకోలేదు. కాబట్టి వదిలిపోయినవన్నీ ఏడంతలుగా వచ్చి దేవుని ఆజ్ఞలన్నిటినీ ఆయన మనసు తెలుసుకోకుండా వాటన్నిటినీ ఏడంతలుగా మీరు ఆచారాలుగా మార్చుకున్నారు. అందుకే ప్రభు అంటున్నారు వారి కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును అని. నిజమే, అసలైన క్రీస్తుని నిరాకరించి క్రీస్తు విరోధిని హత్తుకునే పరిస్థితిని కల్పించుకున్నారు వారి హృదయ కాఠిన్యంతో. మనం ఎప్పుడూ ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. మతము, ఆచారాలు మనిషి హృదయాన్ని కఠినపరుస్తాయి. కఠినమైపోయిన హృదయం పొరుగువారిని ప్రేమించలేదు. అది ఎవరికీ ప్రయోజనం కాదు. నిజంగా వాక్యము చేత ఆత్మ వెలిగించబడినప్పుడు మాత్రమే ఆ కఠినత్వం తొలగిపోయి మనసు కనికరంతో నింపబడి ఉంటుందని వాక్యం సెలవిస్తా ఉంది. యోహాన్ తన మొదటి పత్రికలో రాస్తున్నాడు 3:17 కనికరం చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును అని. కనికర హృదయం కలవారిలో మాత్రమే దేవుని ప్రేమ నిలిచి ఉంటుంది అని అర్థమవుతుంది. లేకపోతే ఎంత దేవుడు తన ప్రేమను మన హృదయాల్లో పరిశుద్ధాత్మ వలన కుమ్మరించినా కనికరం లేకపోతే ఆ ప్రేమ ఆ హృదయంలో నిలవదు. ఎందుకంటే ఆ ప్రేమ నిలిచి ఉండాలంటే ఆ హృదయంలో కనికరం కావాలి. కనికరం గలవారు మాత్రమే దేవుని ప్రేమను రిసీవ్ చేసుకుంటారు, అంటే పొందుకుంటారు. మన దగ్గర లేని దాన్ని మనం ఇతరులకు ఇవ్వలేం కదా. అలాగే మనం దేవుని ప్రేమను రిసీవ్ చేసుకోకుండా మనం అది ఇతరులకు ఎలా ఇస్తాము? అప్పుడు మనం 2 ఆజ్ఞల్లోనూ తప్పిపోయినట్లే, దేవుణ్ణి ప్రేమించే విషయంలోనూ పొరుగువారిని ప్రేమించే విషయంలోనూ. ఈ విషయాన్ని మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుని ప్రేమ నిలిచి ఉన్న వారిలో మాత్రమే దేవుని ఉద్దేశం నెరవేర్చబడుతుంది. దేవుని మాటలు మనకు ఆత్మయు జీవమై ఉన్నాయని యోహాను సువార్త 6:63 చెప్పబడింది. కాబట్టి దేవుని వాక్యానికి చోట్లేని హృదయాలు నీరు లేని ఎడారి ప్రదేశాలు వంటివి. అవి దురాత్మలను ఆకర్షించుకుంటాయి. అందుకే ప్రభు అంటున్నారు శాస్త్రులు పరిసయ్యులతో, మీలో నా వాక్యానికి చోట్లేదు కాబట్టి వారు అంటే ఆ శాస్త్రులు పరిసయ్యులు వదిలేసిన ఆచారాలను మరలా ఈసారి దేవుని సంగతులనే ఆచారాలుగా మార్చుకొని 7 ఆచారాలను మార్చుకుని దేవుని మనస్సు ఎరగని వారైపోయారు. హృదయాల దేవునికి దూరంగా చేసుకున్నారు. కేవలం పెదవులతో దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నారు. ప్రభువేమో దీన్ని వేషధారణ అంటున్నారు. అందుకే ఇంకా ప్రభు వారి గురించి మాట్లాడుతూ మత్తయి సువార్త 21:31 సుంకర్లను వేశ్యలు మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురు అని చెప్పారు. ఇప్పటి కాలంలో మనకైతే పరిశుద్ధాత్మ మనలోనికి పంపబడ్డాడు. ఒకవేళ మన హృదయం కూడా ఆత్మచేత నింపబడకపోతే మనకు కూడా అదే పరిస్థితి సంభవిస్తుంది. ఇవి నేడు మన కోసమే చెప్పబడ్డాయి. ఈ దుష్టతరం యొక్క గతి ఎందుకు చెడ్డదవుతుందో మనం చూశాం. వారు ఒక స్థితి నుండి బయటపడిన తర్వాత తమ హృదయాన్ని వాక్యంతో నింపుకోలేదు, శూన్యంగా వదిలినందున. వాక్యంతో నింపుకోలేదు అని అంటే అక్షరాంతో నింపుకున్నారు, కానీ దేవుని ఆ వాక్యంలోని ఆత్మతో నింపుకోలేదు. శూన్యంగా వారు తమ హృదయాలను వదిలేసినందున మరింత చెడ్డ స్థితిలోకి జారిపడే అవకాశం ఏర్పడింది. ఇదే ప్రమాదం నేడు మనకు కూడా ఉంది. ఈ కాలంలో కూడా అనేక మంది భయంతో, బాధతో, పాపంతో బయటపడతారు, కానీ వారి హృదయాల్లో దేవుని వాక్యానికి స్థానం ఇవ్వరు. పరిశుద్ధాత్మ వారిలో ఉన్నాడనే స్పృహ కూడా ఉండదు. అప్పుడు వారి జీవితం తిరిగి పాత జీవితం కంటే మరింత చెడ్డ స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఈ ప్రభావము వ్యక్తిగత జీవితాల్లోనూ, సంఘాలలోనూ, దేశాల స్థాయిలోనూ కనిపిస్తుంది. ఈరోజు ధ్యానంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, హృదయాన్ని ఖాళీగా వదలకండి, వాక్యంతో నింపండి. అప్పుడు మన నోరు అదే మాట్లాడుతుంది. అప్పుడు మనం ఆత్మఖడ్గంతో సిద్ధంగా ఉండొచ్చు ఎటువంటి పోరాటానికైనా. దేవుని వాక్యం మాత్రమే మన జీవన విధానాన్ని మార్చగలదు. వాక్యలేమితో బాధపడాల్సిన అవసరం మనకు లేదు. వాక్య సమృద్ధిలోకి నడిస్తే దానివలన మనం సమృద్ధి అయిన జీవాన్ని పొందుకుని బ్రతకగలుగుతాం. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. వాక్యం లేని హృదయంలో పరిశుద్ధాత్ముడు ఉండాలన్నా చాలా దుఃఖపడతాడు. ఎందుకంటే ఆయనను గురించి యేసుప్రభు చెప్పినప్పుడు, పరిశుద్ధాత్ముడు నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియచేయనన్నారు. యోహాను సువార్త 16:14 ఆయన వాటిలోనివి అంటే ఆయన వాక్యంలోనివే. కాబట్టి
ఏ హృదయంలో వాక్యం సమృద్ధిగా ఉంటుందో ఆ హృదయంలో ఆయన బలంగా పనిచేస్తాడు. ఆచారాలతో కాదు, ఆత్మతో మనల్ని జీవింపచేస్తాడు. విశ్వాసం ఒకసారి ఇచ్చే అనుభవం కాదు, అది నిత్యమైన ప్రతిరోజు జీవించవలసిన పరిణామం. దేవునితో సంబంధం ప్రతిరోజు పునరుద్ధరించుకుంటూనే ఉండాలి. ఎప్పుడైతే మనం ఆ సంబంధాన్ని విస్మరిస్తామో అప్పుడు మన హృదయం నీరు లేని ఎడారిలాగా మారిపోతుంది. ప్రభు అన్నారు, నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని. యోహాను సువార్త 7:38 విశ్వాసం మనకు దేవుని వాక్య ప్రకారం జీవించటంతో కలుగుతుంది. అది కలిగిన వారి కడుపులో నుండి జీవజల నదులు అంటే ఆత్మను సూచిస్తుందని తర్వాత వచనంలో రాయబడింది. ఆ జీవజల నదులు పారుతాయి. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, అక్షరంతో కాదు మన హృదయాన్ని నింపుకోవలసింది, పరిశుద్ధాత్మిచ్చు ప్రత్యక్షతో, ఆత్మ ప్రత్యక్షతతో నింపుకోవాలి. వాక్యంలో నుండి ఆత్మ ప్రత్యక్షత లేకపోతే మనం కూడా అక్షరానుసారమైన భక్తిని చేస్తాము. వాక్యానుసారంగా అంటే ఆత్మానుసారంగా వదిలేసి అక్షరానుసారమైన భక్తిని చేసి ఆచారాలను తెచ్చిపెట్టుకుంటాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని మాటలు ఆత్మయు జీవమై ఉన్నాయన్న సంగతి మర్చిపోవద్దు. ఆ మాటలోని ఆత్మను జీవాన్ని మనం పొందుకోవాలి, వాటితో మన హృదయం నింపుకోవాలి. అది పరిశుద్ధాత్ముడే చేస్తాడు ఆ పని మన హృదయంలో. ఈ తరాన్ని ప్రభు దుష్టతరం అని పిలిచారు. ఎందుకంటే చూశారు, విన్నారు, అనుభవించారు, అయినా మార్పు పొందలేదు. మనము ఈ తరానికి వేరై ఉండాలి. కాబట్టి మనం స్పందించాలి. ఆత్మశక్తితో, వాక్య ప్రత్యక్షతతో మన హృదయం నింపబడాలి. నీరు లేని ఎడారిలా కాక దేవుని వాక్యంతో నింపబడితేనే దేవాలయంగా మనం ఉండగలం. దేవాలయంలోనికి అపవిత్రమైనవి ఏవి కూడా రాలేవు. ప్రార్థించుకుందామా? మా తండ్రి, ఈరోజు మాకు తెలియచేసిన ఈ గొప్ప సత్యాల కొరకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మేము వాక్యం చదివిన ప్రతిసారి మాకు వాక్ ప్రత్యక్షతను దయచేయండి. మా హృదయం అంతా నీ వాక్యముతో, వాక్ ప్రత్యక్షతతో నింపబడేటట్లుగా పరిశుద్ధాత్మ శక్తిని మాకు ప్రసాదించండి. ఎప్పుడు మా హృదయాలు నీరులేని ఎడారులుగా ఉండొద్దు ప్రభువా. అయా, జీవపు ఊటలుగా వాటిని చేయమని వేడుకుంటున్నాం. నీ సన్నిధిలో మాకు సంపూర్ణ సంతోషం ఉంది. దాన్ని మేము ఎప్పుడు మిస్ కావద్దు ప్రభువా. మా హృదయాలు ఎప్పుడు నిన్ను ఆకర్షించేవిగా ఉండేటట్లు నీవే వాటిని సిద్ధపరచుకోమని ప్రార్థిస్తున్నాం నాయన. తండ్రి, ఈరోజు అంతటినీ మీ కృపగల హస్తాలకు అప్పగిస్తూ అయ్యా, మేము చేయు ప్రతి పనిలోనూ మీరు తోడై ఉండి నడిపించమని, అయ్యా మా కడపటి స్థితి ఎప్పుడు కూడా మొదటి స్థితి కన్నా బాగుండేటట్లుగా, ఏడంతలుగా దీవించబడేటట్లుగా మాకు మీరు సహాయం చేయమని వేడుకుంటూ ఈ మనలన్నీ యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.